అండి. వెల్కమ్ టు అమరా కిచెన్. నేను మీ అమరేశ్వరి. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. జనరల్‌గా మనం ఫెస్టివల్స్‌కి ఎక్కువగా మినపగారెలు చేసుకుంటూ ఉంటాం కదా! ఒకసారి సగ్గుబియ్యం వడలు కూడా ట్రై చేయండి. చాలా బావుంటాయి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అలానే చాలా సేపటి వరకు క్రిస్పీగానే ఉంటాయి. సరే లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను 1 కప్పు చిన్న సైజులో ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్‌తో మెజర్‌మెంట్స్ అన్నీ చెప్తానండి నేనిక్కడ. ఇలా తీసుకున్న సగ్గుబియ్యం ఒక 2 టైమ్స్ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. వాటి పైన వైట్‌గా పొడిలాగా వస్తుంది క్లీన్ చేసేటప్పుడు. అదంతా తీసేయాలి. స్టార్చ్ లాగా ఉంటుందనమాట. ఒక 2 టైమ్స్ అలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కప్‌తో 1:1 వాటర్ పోసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 4 అవర్స్ ఖచ్చితంగా నానాలండి. 4 అవర్స్ తర్వాత చూస్తే మనకి వాటర్ ఏమి ఉండవు ఇందులో. సో, మనం వేసుకున్న 1 కప్ వాటర్ ఏవైతే ఉన్నాయో మొత్తం పీల్చేసుకొని సగ్గుబియ్యం ఇలా ఉబ్బుగా అయి ఉంటాయన్నమాట. ఇక్కడ చెక్ చేస్తే ఇలా మెత్తగా ఉంటాయి. అంతే. మనం ఎక్స్‌ట్రాగా వాటర్ వేసుకోకూడదు. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి వడలు. సో, వేసుకున్న 1 కప్పు సగ్గుబియ్యంకి 1 కప్ వాటర్ ఎనఫ్ అనమాట. తర్వాత అదే కప్‌తో పావు కప్పు పల్లీలు వేయించిన పల్లీలు చేసుకొని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ అయితే చేసుకోకూడదండి. నేనిక్కడ చూపిస్తున్నట్టు ఇలా కొంచెం బరకగా ఉండాలి. అప్పుడే మనం గారెల్లో తినేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటదనమాట అక్కడక్కడ. సరే. అలాగే ఇందులో కొన్ని పచ్చిమిర్చి, ఒక 2 ఇంచు అల్లం. ఇవి కూడా గ్రైండ్ చేసేసుకోవాలండి కోర్సుగా. లేదు డైరెక్ట్‌గా తినడం ఇష్టం అనుకుంటే డైరెక్ట్‌గా కలుపుకునేటప్పుడే వేసేసుకోవచ్చు. చిన్న పిల్లలున్న వాళ్ళు అలా ఉంటే తినరు కదా! అందుకని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు 4 గంటలు నానిన సగ్గుబియ్యంలో గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్టు, అలానే పల్లీల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కూడా ఉంటే వేసుకోండి. ఆప్షనల్ ఇది. బావుంటుంది వేసుకుంటే. అలానే కొంచెం కరివేపాకు బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో 2 టీ స్పూన్స్ బియ్యపిండి కూడా వేసుకుంటున్నానండి. తడి బియ్యపిండైనా, పొడి బియ్యపిండైనా ఏదైనా పర్లేదు. క్రిస్పీగా వస్తాయన్నమాట వడలు బియ్యపిండి వేసుకుంటే. ఎక్కువ సేపటి వరకు క్రిస్పీగా ఉంటాయి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, అలానే ఈ సైజులో ఉన్న ఆలు ఉడకబెట్టుకొని 2 ఆలు తీసుకున్నానండి నేను చిన్న సైజువి. పెద్దదైతే ఒకటే సరిపోతుంది. ఈ ఆలుని ఇలా తురుముకొని వేసుకోవాలి. డైరెక్ట్‌గా వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. అంత మంచిగా అనిపించదు. సో, తురుము వేసుకుంటే బాగా కలిసిపోతదనమాట వడల్లోకి. 2 ఆలుగడ్డలు బాగా తురుముకున్న తర్వాత ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పల్లీల పొడి, మనం వేసిన పచ్చిమిర్చి, అల్లం పేస్టు ఇవన్నీ ఉన్నాయి కదా! అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపనేది ఆప్షనల్ కానీ వేస్తే బావుంటుంది కలరు. సో, 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నానండి నేనిక్కడ. బాగా హీట్‌లో ఉండాలి. అప్పుడే ఆయిల్ పీల్చకుండా ఉంటుందనమాట. ఇలా నిమ్మకాయ సైజంత తీసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని మనం గారెల్లాగా వేసుకోవాలి. కాకపోతే ఎక్కువ ఎక్కువ గారెలు వేయకూడదు బాణల్లో. 3 ఆర్ 4 మాత్రమే వేసుకోవాలి. ఉంచేసుకొని ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలండి. తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్‌లో పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో రావాలి. ఇలా వచ్చిన తర్వాత బయటికి తీసేసుకోవాలి. చూసారా? ఈ కలర్‌లో వచ్చాక మాత్రమే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక నాప్కిన్ ఏసేసుకొని ప్లేట్‌లో వేసుకుంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా గాని ఎక్సెస్ పీల్చేస్తదనమాట. సో, ఇలానే అన్ని వడలు చేసేసుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్. మీరిలా ఇక్కడ చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో? చాలా బావుంటాయి. చాలా సేపటి వరకు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే అమరా కిచెన్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.